నమస్తే, వెల్కమ్ టు జీవనరేఖ. హోమియో వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చును అని 30 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియో వైద్యం ప్రచారం చేసినందుకు గాను కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు గాను డైనమిక్ హోమియో స్టార్ అవార్డు పొందిన ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ఎండి డాక్టర్ దండపు బస్వానందం గారి వాళ్ళ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు కూడా డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న లైవ్ ఫోరమ్స్ కి కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కార మార్గాలు తెలుసుకోండి. గుడ్ ఈవినింగ్ డాక్టర్ గారు, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ సార్. డాక్టర్ గారు, ఫ్యూ ఎపిసోడ్స్ నుండి చూస్తుంటే మీరు డయాబెటీస్ తో పాటు ఇతర అనేక ఆరోగ్య సమస్యలకు కూడా హోమియోపతిలో బెస్ట్ ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయని ప్రజల్లో చాలా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ వస్తున్నారు. అసలు డయాబెటీస్కి ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఎటువంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉందంటారు సార్? ముఖ్యంగా డయాబెటీస్ వల్ల చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క వేరికోస్ వెయిన్స్ అనేటివి వచ్చి వేరికోస్ అల్సర్, డయాబెటిక్ అల్సర్ ఫామ్ అవుతుంది. పాదాలలో పుండ్లు పుడతాయి కింది లోవర్ లిమ్స్లో. దానివల్ల ఆ పుండ్లు మానక కూడా ఇబ్బంది పడి చాలామందికి బాధపడుతూ మా దగ్గరికి రావడం జరిగింది. ఈ యొక్క వేరికోస్ వెయిన్స్ అల్సర్స్ కానీ వేరికోస్ వెయిన్స్ ఉండి అల్సర్ ఫామ్ అయినప్పుడు డయాబెటీస్ తోడైతే ఇక ఆ పుండు మానదు. చాలామంది నా దగ్గరికి ఈ యొక్క అల్సర్స్తోని పుండ్లతోని ఈ మానడం లేదు. లోవర్ లిమ్స్లో పాదాలలో కూడా ఈ పుండ్లు తయారవుతాయి. వాటికి అద్భుతమైన ట్రీట్మెంట్ ఉన్నది హోమియోపతి వైద్య విధానంలో, చాలామందికి తగ్గించడం జరిగింది. మనం ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ఏదైతే ఈ డయాబెటీస్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ప్రజల్లో మంచి అవేర్నెస్ వస్తుంది. చాలామంది ఇప్పుడు నా దగ్గరికి ఈ ప్రోగ్రాం మాట్లాడిన కొన్ని వేల మంది వచ్చారు అన్ని సెంటర్లో, ఏపీలో కానీ తెలంగాణ కానీ. ఇక వేల మందిలో ఎంతోమందికి ఆ అలోపతి మందులు మింగకుండా, టాబ్లెట్స్ మింగకుండా ఎంతోమంది అద్భుతం ఉన్నారు సార్. కొంతమంది ఫస్ట్ చెప్పినప్పుడు భయపడ్డారు, అమ్మో అలోపతి మందులు మింగకపోతే ఏమైనా అవుతుందేమో అని చెప్పి. ఏం కాదు, మెడిసిన్స్ వాడండి. మీకు లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ యాక్టివేట్ అయితే ప్యాంక్రియాస్ గ్లాండ్ అది మళ్ళీ ఫంక్షనింగ్ వస్తుంది, మీకు ఇన్సులిన్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుందని చెప్పిన. అట్లా అని వాళ్ళు సరే అని చెప్పి వాడడం జరిగింది. చాలామంది వితిన్ 10 డేస్లోనే టెస్ట్ చేసుకొని రిపోర్ట్ చెప్పడం జరిగింది. ఇప్పుడు చాలామంది కూడా 2-3 మంత్స్ నుంచి కూడా వాడుతున్నారు. ఎలాంటి అలోపతి మెడిసిన్ లేకుండా కూడా హోమియోపతి వైద్యంతో చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ఈ అల్సర్సే కాకుండా డయాబెటిక్ నెఫ్రోపతి అని వస్తుంది. ఈ యొక్క డయాబెటీస్ ఎక్కువగా ఉండడం వల్ల షుగర్ లెవెల్, కార్బోహైడ్రేట్స్ బ్లడ్లో ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ నెఫ్రాన్స్ కూడా, కిడ్నీలు కూడా లోపల నెఫ్రాన్స్ అని డ్యామేజ్ అయిపోయి దానిని నెఫ్రోపతి అంటారు, డయాబెటిక్ నెఫ్రోపతి. అదేవిధంగా ఈ బ్రెయిన్ లోపల ఉన్నటువంటి నరాలలో ఈ రక్త ప్రసరణ తగ్గిపోయి బ్లడ్ క్లాటింగ్స్ వస్తే దాని నిరోపతి అంటారు, డయాబెటిక్ నిరోపతి. అదేవిధంగా ఈ బ్లడ్లో కూడా ఈ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండడం వల్ల చిక్కదనంతో చాలా బ్రీత్లెస్నెస్ కానీ కొన్ని సిమ్టమ్స్, ఈ యొక్క బ్లడ్ వెజిల్స్లో కూడా ఈ కొలెస్ట్రాల్ కూడా పెరిగిపోయి, కొలెస్ట్రాల్ వల్ల ఏమవుతుంది, రక్తనాళాల యొక్క వ్యాసం తగ్గిపోయి రక్తం ఫ్రీగా ఫ్లో కాకుండా రక్తనాళాల యొక్క లోపలి పొరంతా కూడా కొలెస్ట్రాల్ ఫ్యాట్తో నిండిపోతుంది. దాన్ని కొలెస్ట్రాల్ అంటారు. సార్ కొలెస్ట్రాల్ తగ్గించమని చెప్పి చాలామంది వస్తుంటారు, ఆ మందులు వాడుతూ ఉంటారు. బ్లడ్ చిక్కగా అయిందని చెప్పి ఎకోస్పిన్ ట్యాబ్లెట్స్ ఇస్తారు. ఎన్ని ట్యాబ్లెట్స్ మింగినా అది బ్లడ్ చిక్కదనం కాదు, చిక్కగా ఉన్నది పల్సగా కాదు. హోమియోపతిలో అద్భుతమైన ట్రీట్మెంట్ ఉన్నది. మెడిసిన్ ఇవ్వగానే వితిన్ డేస్లో ఎంతోమంది మార్పు వచ్చింది. మొన్న ఒక కేసు కూడా హార్ట్ ప్రాబ్లం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ప్లేతో హార్ట్ హైపర్ట్రోఫీ, గుండె వాపు వచ్చి గుండె మజిల్స్ కూడా వాపు రావడం వల్ల గుండె ఒక్క రోజు గిట్ట 1 గంట లేట్ అయితే మందులు మింగకపోతే ఆయాసము, దమ్ము వచ్చి చెమటలు పెట్టుకొస్తే సార్ కాళ్ళు ముఖం వాపు వస్తాయని చెప్పింది. గుంటూరు నుంచి నా దగ్గర రావడం జరిగింది. ఆ అమ్మాయికి నేను ఇచ్చిన మందులు ఏం కదమ్మా, నువ్వు గత 4-5 సంవత్సరాల నుంచి మింగుతున్నా సార్ అన్న. ఇంకా ఎప్పటిదాకా మింగుతావు, జీవితాంతం మందులు మింగుకుంటూనే ఉంటావా, ఈ మందులు వాడుకో, అవి ఆపమంటే అమ్మో ఆపితే 1 గంట లేట్ అయితేనే నాకు చెమటలు వస్తాయి, ఆ దమ్ము వస్తుంది సార్, ఎట్లా ఆపుతా అంటే నీ దగ్గర పక్కలో పెట్టుకో, ఈ మందులు వాడుతుండు, అట్లాంటి దమ్ము వస్తే వేసుకుందాం అని చెప్పిన. సరే అని చెప్పి ధైర్యంగా మందులు వాడింది. ఒకరోజు, వారం అయింది, నెల అయింది, 2 నెలలు అయింది. మొన్న నిన్నటికి 2 నెలలు అయిపోయింది. అద్భుతంగా ఇంతవరకు దమ్ము లేదు, ఆయాసం లేదు, వాపులు లేవు, కాళ్ళు వాపులు లేవు, హార్ట్ మంచిగా కొట్టుకుంటుంది. ఇంతటి అద్భుతం అంటే దాన్ని ఆమె డయాగ్నోస్ ఏంటంటే కార్డియాక్ మయోపతి, గుండె యొక్క హైపర్ట్రోఫీ అంటారు దాన్ని. గుండె మజిల్స్ వాపు రావడం వల్ల ఈ యొక్క గుండె పంపింగ్ కెపాసిటీ అనేది తగ్గుతుంది, అది స్లో అయిపోతుంది, ఇట్లా పంప్ పడుతుంది, ఇట్లనే స్టిఫ్నెస్ వస్తుంది.
అది స్పీడ్గా పంపు చేయలేకపోతే అప్పుడు హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి హైపర్ట్రోఫీ ఆఫ్ హార్ట్ కూడా తగ్గిపోయిన వీడియో ఉన్నది నా దగ్గర, ఇప్పుడు మీకు వినిపిస్తా. చాలా అద్భుతమైన కేసెస్, సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉన్నది. డాక్టర్ గారు, వీడియోని చూసే ముందు పొన్నూరు నుంచి కుమార్ గారు కాల్ చేస్తున్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం కుమార్ గారు, మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి సార్. నమస్తే కుమార్ గారు, చెప్పండి. 10 సంవత్సరాల నుంచి మన ఊరు ఉందండి, పెళ్ళి వేసుకున్నాము. అవి స్టాప్ చెప్పలు మళ్ళీ ఎక్కువవుతుంది, కాళ్ళు నొప్పులు పనిచేస్తే. ఓకే, చెప్పండి. కాళ్ళు నొప్పులు మీకే కాదు, ఇప్పుడు ఈ ప్రోగ్రాం వింటున్న ప్రజలందరికీ కూడా ఈ మోకాళ్ళ నొప్పులు, పాదాల నొప్పులు, నడుము నొప్పుల కోసము ఈ పెయిన్ కిల్లర్లు మింగి ఏళ్ళ పంటి 5-10 ఏళ్ళ నుంచి మింగేటోళ్ళకి కూడా చెప్తున్నా, హోమియోపతి వైద్యంలో మీ యొక్క సమస్యకు కరెక్ట్ మెడిసిన్ వాడితే ఇమ్మీడియట్ రిజల్ట్ వస్తుంది. ఈ సంవత్సరాల పంటి వాడే అవసరం లేదు. ఎక్కడైనా మజిల్స్ పెయిన్స్ కానీ, ఇప్పుడు ఈ లంబర్ నడుము నొప్పి వస్తుంటే డిస్కుల ప్రాబ్లం, డిస్కులు అణిగిపోయి అవి బల్జ్ అయిపోయి అవి బాగా పెయిన్ వస్తుంటుంది. అట్లాగే పెల్విక్ ఇన్ఫ్లమేషన్ ఉన్నా నడుము నొప్పి వస్తుంది. మోకాళ్ళల్లో అధిక ఒత్తిడి, లేడీస్ ఎక్కువగా నిలబడి పనిచేయడం వల్ల ఈ ఒత్తిడిలు పడి బాగా ఈ మోకాళ్ళ నొప్పులు వస్తాయి. వాళ్ళకి అది అబ్జర్వ్ చేయరు, మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, పెయిన్ కిల్లర్ తెచ్చుకోవాలి, మింగాలి. ఇట్లా ఓవర్ డోస్ మింగే వరకల్లా కిడ్నీలు కూడా ఖరాబ్ అవుతాయి. ఇప్పుడు మా దగ్గరికి వచ్చిన తర్వాత అలాంటి సమస్య వాళ్ళకు అవగాహన కల్పించి, అయ్యా అమ్మ నువ్వు ఇట్లా నిలబడొద్దు కిచెన్లో గంటల పొంటి, నీవు కూర్చొని ఒక స్టూల్ వేసుకొని వంట చేయండి, మీకు నిలబడే పరిస్థితి తగ్గించుకొని కూర్చొని వంట చేయమని ఇట్లాంటి అడ్వైజ్ చేయడం వల్ల ఈ మెడిసిన్స్తో పాటు ఈ అడ్వైజ్ వల్ల ఆ మెయింటెనెన్స్ వల్ల ఎంతోమందికి పాదాల నొప్పులు, ఈ మోకాళ్ళ నొప్పులు శాశ్వతంగా తగ్గిపోవడం జరిగింది. కాబట్టి ప్రజలకు ఈ సరి అయిన అవగాహన లేక, అంటే ఈ అడ్వైజ్ లేక కూడా ఈ ప్రజలు రఫ్ అండ్ టఫ్ బాడీ యూజ్ చేయడం వల్ల కూడా ఈ నొప్పులు వచ్చే అవకాశం ఉన్నాయి. వాటికి కొన్ని డిసీజెస్తో వచ్చిన నొప్పులే కాకుండా ఈ అధిక ఒత్తిడి వల్ల వచ్చే నొప్పులను మనము ఈజీగా శాశ్వతంగా తగ్గించుకునే అవకాశం ఉంది. డాక్టర్ గారు, మరో కాలర్ వీరయ్య గారు నల్గొండ నుంచి కాల్ చేసిన వారితో మాట్లాడదాం. నమస్కారం వీరయ్య గారు, మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. వీరయ్య గారు చెప్పండి. సార్ నమస్తే సార్, మాది నాగార్జున సాగర్ సార్. ఓకే. అయితే మా మనవడు కొద్దిగా ఆయనకు సర్జరీ ఎలర్జీ ఉన్నది, ఇస్నర్జీ వచ్చింది. ఓకే. 3.5 సంవత్సరాలు ఉంటది. ఓకే. అతనికి మరి వేరే ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాం కానీ ఇంగ్లీష్ మందులు ఏం పనిచేస్తలేదు. ఓకే. ఆయాసం వస్తుంది, దగ్గు వస్తుంది. ఓకే. మరి అది తమరు గలవాలనుకుంటున్నాం. మీరు నల్గొండ కదా, నల్గొండ అయితే మీరు హైదరాబాదు డైలీ ఉంటా, హైదరాబాద్ చిక్కడపల్లిలో, ముఖ్యంగా తెలంగాణ మీకే నల్గొండ జిల్లా నాగార్జున సాగర్. అవును, నాగార్జున సాగర్ చాలా మంది నా దగ్గరికి వస్తుంటారు. ఇప్పుడు మన తెలంగాణ జిల్లాలు ఏవైతే ఉన్నాయో, తెలంగాణ జిల్లాలందరికీ కూడా హైదరాబాదు చిక్కడపల్లి సెంటర్. కాబట్టి తెలంగాణ జిల్లాలన్నీ కూడా హైదరాబాద్కు 150-200 కిలోమీటర్ల దూరంలో ఉంటారు. కాబట్టి ఈ తెలంగాణ జిల్లాల వాళ్ళంతా కూడా హైదరాబాద్ చిక్కడపల్లి క్లినిక్కు డైలీ ఉంటా, మార్నింగ్ 8 to 9 నుంచి నా సాయంత్రం వరకు ఉంటా. మీరు డైరెక్ట్ చిక్కడపల్లికి వచ్చినట్టయితే మీకు అవైలబుల్ ఉంటుంది. ఓన్లీ గురువారం ఒకరోజు, ప్రతి వారము గురువారం మాత్రము ఏపీకి వెళ్తా. కాబట్టి గురువారం తప్ప మిగతా 6 రోజులు హైదరాబాద్లో ఉంటా. మీరు డైరెక్ట్గా రావచ్చు, ఎక్కడ పోయేది నేను హైదరాబాద్లోనే ఉంటా. కాబట్టి ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రజలంతా కూడా ఇది గమనించి ఈ హైదరాబాద్నే కేంద్రకంగా హైదరాబాద్ చిక్కడపల్లి క్లినిక్కి అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. డాక్టర్ గారు, ఇంకా ఎటువంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉందంటారు? ఇప్పుడు వీరయ్య గారు చెప్పారు కదా, దమ్ము ఆయాసం అని చెప్పి, వాళ్ళకి అది బ్రాంకైటిస్ కేసు. బ్రాంకైటిస్కు వాళ్ళు ఎన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చినా బ్రీత్లెస్నెస్ కోసం, ఆ బ్రీత్లెస్నెస్ దమ్ము ఆయాసం వచ్చినప్పుడు ట్యాబ్లెట్స్తో ఇవ్వకపోయేసరికి ఇన్హేలర్ ఇస్తున్నారు. ఇన్హేలర్ పంపు కొట్టాలి, దమ్ము రాగానే పంపు కొట్టుకోవాలి ఆయాసం వచ్చినప్పుడు. ఈ ట్యాబ్లెట్స్ మింగాలి, ఇవి స్టెరాయిడ్స్, అవి మింగి ఓవర్ డోస్ అవుతున్నది. ప్రజలకు ఎంత అంటే కొన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు. అలాంటి వాళ్ళకందరికీ కూడా నేను అవన్నీ ఆపండి, నా మందు వాడండి. హోమియోపతి అంటే ఏదైతే స్లో అనే ప్రజల్లో ఉందో అది తప్పని నిరూపించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజలకు ఇది బాగా మైండ్లో కూర్చుండిపోయింది. హోమియోపతి అంటే స్లో ట్రీట్మెంట్, మెల్లగా పనిచేసి చిన్న గోళీలు కాదు. హోమియోపతిలో కరెక్ట్ డాక్టర్ నుండి మెడిసిన్ కరెక్ట్ పడితే విత్-ఇన్ డేస్లో, అవర్స్లో తగ్గుతుంది అనేది ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం జరుగుతుంది. మొన్న గుంటూరుకి వెళ్ళి ఒక అమ్మాయి 32 years ఉంటుంది. ఆమెకు గుండె వాపు, ఆయాసము, దమ్ము
ఒక రోజు గిట గోళీలు మింగకపోతే ఎగపోత వచ్చి కాళ్ళు ముఖం అంతా వాపు వస్తుంది. ఆమెకు చెప్పినా అది సక్సెస్ వితిన్ డేస్లో మార్పు వచ్చింది. నిన్నటికి 2 నెలలు అయింది. ఆమె వీడియో వినిపిస్తా, మీరు వినండి. నేను చెప్పిన దానికంటే ప్రజలు చెప్పింది, అనుభవించి చెప్పింది మీకు బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇలాంటి మందులు ఇప్పుడు ఎంతో ఆనందపడుతున్నారు హస్బెండ్ అండ్ వైఫ్. సార్ మా మిస్సెస్ మందులు మింగకుండా హ్యాపీగా ఉన్నది సార్ అని. ఇలాంటి మందులు మింగకుండా చేయాలి ప్రజల లోపట అనేది నా యొక్క ముఖ్య లక్ష్యం. గుంటూరు జిల్లాకి నచ్చినావు. ఏం బాధతో నచ్చినావు? నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది సార్. హార్ట్ ప్రాబ్లం. ఓకే. హార్ట్ నుంచి ఏమేమి సిమ్టమ్స్ ఉండే, ఏమేమి బాధలు ఉండే? అంటే నాకు ఊపిరాడు సార్, కొంచెం ఆయాసం ఉండేది, అంత గ్యాస్ పట్టేసేది, బాగా కడుపులో నొప్పి అట్లా ఉండేది. దానివల్ల ఇప్పుడు మళ్ళీ ఈ పిస్టల్ లాగా వచ్చేసినాయి. దానికి టాబ్లెట్ వాడుకుంటే తగ్గిపోలేదు. దానివల్ల ఇది చూసి మీ దగ్గరకు వచ్చాను సార్. అవును సార్. ఇప్పుడు వాడుకో ఎన్ని నెలలు అవుతుంది? ఇప్పుడు 2 నెలలు అవుతుంది సార్. 2 నెలలు ఎట్లా ఉంది? ఇప్పుడు బాగుంది సార్. బాగుంది. ఇప్పుడు హార్ట్ మందులు ఎన్ని రకాల మందులు ఉన్నాయి హార్ట్ ఇకుండే? అయితే ఒక 4-5 రకాలు ఉన్నాయి సార్. అవి లిస్ట్ ఏది? గుండె రోగం మందులై మొత్తం ఆ గోళీలు మింగకుంటున్నావా? ఇప్పుడు 2 నెలలు అవుతుంది సార్ ఆ గోళీలు మింగక. హార్ట్ సంబంధించిన మందులు మింగకుంటున్నావు? మింగట్లేదు ఇప్పుడు. అయినా ఏం బాధలేదు? ఇప్పుడు ఏం బాధలేదు. అప్పుడు ఇవి వాడక ముందు మింగకపోతే ఏమైతుండే? ముఖం అంతా వాసిపోయేది సార్, బాగా వాసి అంతా లావ్ అయిపోయేది, పొట్ట లావ్ అయిపోయేది, గ్యాస్ బాగా పట్టేసేది, ఊపిరాడకుండా గుండెలు నొప్పి ఉండేది. ఇప్పుడు ఈ టాబ్లెట్లు వాడుకున్నాక, హోమియోపతి టాబ్లెట్లు వాడుకున్నాక అలాంటి ఏం లేదు సార్. ఆపేసి కూడా 2 నెలలు అవుతుంది. బాగుంది. ఇది శాశ్వతమైన వైద్యం. నీకు గుండెలో హార్ట్ మీద హైపర్ట్రోఫీ అంటే గుండె వాపు వచ్చినుండే, లోపల వాల్స్ వీక్ ఉండే, వాటికి సంబంధించిన మందులు ఇస్తే ఇప్పుడు నీ దమ్ము ఆయాసం లేకుండా అయింది. ఇంగ్లీష్ మందులు ఒక్కరోజు మింగకపోతే ఏమైతుండే? ఇప్పుడు వాయకుండా మంచిగా ఉంటున్నావు. ఏమైతుంది నీకు? మిస్సెస్ సార్, ఇప్పుడు ఆ ఇంగ్లీష్ మందులు మానేసినాక బాగుంది సార్. బాగుంది. ఇగో ఈ గుండెకి సంబంధించిన మందులు ఎన్ని రకాలు చూడ? 1, 2, 3, 4, 5, 6, 7 రకాల మందులు మిగుతుంటే 7 రకాల మందులు ఒకవేళ అయిపోయి తొందరగా మేము వెళ్ళలేకపోతే సార్, ముఖమంతా వాసేది, ఆయాసం ఉండేది, కాళ్ళ చేతులు వాసేవి అట్లా ఉండేది సార్. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి 2 నెలల నుంచి వాడుతున్నాక అవి ఆపేసాము అప్పుడే స్టార్టింగ్ లోనే. వెరీ గుడ్. ఈ ఆపినాక వాడుతుంటే బాగుంది సార్. సంతోషం. అది విషయం ప్రజలకు తెలియాలి. గుండె సంబంధించిన వ్యాధులు ఇది ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రజలకు ఇది భయభ్రాంతులకు గురి అయిపోయారు. అలోపతి మందులు రోజుకు 7 రకాల గోళీలు 3 పూటలు మింగాలి. అట్లా మింగడం వల్ల ఏమైంది? ఆమె పొట్టలో గ్యాస్ట్రైటిస్ వచ్చింది ఆ మందుల ప్రభావం వల్ల. అదేవిధంగా యానస్ దగ్గర కూడా ఇన్ఫ్లమేషన్, ఫిషర్ ఫామ్ అయింది. మోషన్ పోవాలంటే భయం, మంట. ఈ మౌత్ టు యానస్ వరకు ఈ ట్రాక్ ఎఫెక్టు, ఈ ఆర్టో ఎఫెక్టు, ఈ 2 సమస్యలతోని చాలా ఇబ్బందికరంగా నడవలేని పొజిషన్లో వచ్చినటువంటి మనిషి ఇప్పుడు 2 నెలలు నిన్న వచ్చింది. అద్భుతంగా ఆనందంగా ఉన్నది. ఇగో ఇలాంటి సమస్యలు ఎన్నో కూడా హోమియోపతి వైద్య విధానంలో ఇంత పెద్ద క్రానిక్ కేసు, పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో తక్కువ కాని కేసు హోమియోపతిలో శాశ్వతంగా తగ్గిందంటే ఎంత అద్భుతం చెప్పండి. కాబట్టి ప్రజలారా, హోమియోపతి వైద్యంలో మంచి డాక్టర్ని కన్సల్ట్ చేసి మీ సమస్య కరెక్ట్ డయాగ్నోస్ చేసి మందు తీసుకున్నట్టయితే ఈ ఇంగ్లీష్ మందులు దోషుడు మింగుడు అలవాటు బంద్ చేసుకోండి. మీకు చైతన్యం తీసుకురావాలి. ప్రజల్లో ఈ మందుల మాయ తీసేయాలన్నదే నా ఉద్దేశంతో మేము ముంగటికి చెప్పడం జరుగుతుంది. ఎంతోమందికి వీళ్ళే కాదు, చాలా కేసెస్ ఇది ఎందుకంటే నిన్న వచ్చింది కాబట్టి మీకు వినిపించగలుగుతున్నా. ఎందుకంటే ఇది యూట్యూబ్లో పెట్టినా మీరు వెతకాలంటే దొరకదు ఇప్పుడు సడన్గా. కాబట్టి మీకు ఈ వాయిస్ వినిపించడం జరుగుతుంది. ఇలాంటి ఎన్నో కేసులు కూడా యూట్యూబ్లో నా ఛానల్ ఉంది, డాక్టర్.బసవానందం అని ఓపెన్ చేసినట్టయితే, ఫేస్బుక్ డాక్టర్ బసవానందం అని ఓపెన్ చేసినట్టయితే మీకు అందులో అన్ని ఈ యొక్క వీడియోస్, సక్సెస్ కేసులు అన్నీ కూడా ఆధారాలు పెట్టడం జరిగింది. ప్రజలు ఇవన్నీ చూసి మీరు చైతన్యవంతులు కావాలన్నదే నా ముఖ్య ఉద్దేశం. రైట్ డాక్టర్, ఇందాక కాంప్లికేషన్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కదా, ఇంకా ఎటువంటి కాంప్లికేషన్స్ ఉంటాయంటే? ముఖ్యంగా ఈ డయాబెటిక్ అల్సర్స్ అంటారు కదా. మొన్నే రాజమండ్రిలో ఒక అతనికి కాలుకు ఒక పెద్ద పుండు, విపరీతమైన కాలు నల్లగా అయిపోయి అందులో నుంచి వాటరు, చీము, రక్తం కారుతున్నది. నడుస్తున్నప్పుడల్లా అది చీము కారుతుంది. అలాంటి పుండు మానక గత 3-4 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు.
నా దగ్గరికి వచ్చింది లాస్ట్ మంత్. మొన్నటికి మన సెకండ్ గురువారం రాజమండ్రి పోయినా కదా, ఓన్లీ 1 మంత్లో అల్సర్ మొత్తం మానిపోయింది. ఎంత ఆనందంగా ఉన్నాడంటే అది క్లియర్ అయిపోయింది మొత్తం. ఇగో ఇలాంటి అద్భుతం. ఇది డయాబెటీస్ వల్ల, షుగర్ వల్ల, ఆయన కాంప్లికేషన్ వల్ల అది ఆ సమస్య వచ్చింది. ఇలాంటి అద్భుతమైన కేసులు హోమియోపతి వైద్య విధానంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా. రాంబాబు గారు ఎక్కడి నుంచి వచ్చి నర్సాపూర్ నుంచి వచ్చారు సార్. నర్సాపూర్ నుంచి రాజమండ్రి బ్రాంచ్ వచ్చారు. అవును సార్. ఏం బాధతో వచ్చారు? వెరికోజ్ వెయిన్స్ అండి. వెరికోజ్ వెయిన్స్ అల్సర్ చాలా ఇబ్బందిగా ఉందండి. ఇప్పుడు బాగుంది సార్ మీ మందులు వాడాక. ఎన్ని రోజులు వాడుకున్నావు? 1 మంత్ వాడాను సార్. 1 మంత్ లోపలే తగ్గిపోయింది. బాగుంది సార్. కాలు చూపి చాలా బాగుంది సార్. వెరికోజ్ అల్సర్ అండ్ వెరికోజ్ వెయిన్స్. అవునండి. పుండి కింద ఉండేదండి. పుండి కింద ఉండి మొత్తం మాడిపోయింది సార్. పుండు మొత్తం మానిపోయింది. అవును సార్. అవును సార్. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? 3 సంవత్సరాలు సార్. 3 సంవత్సరాల నుంచి హోమియోపతి స్పీడ్ అంటావా, స్లో అంటావా? స్పీడే సార్. స్పీడ్గా ఉంది సార్. మంచి డాక్టర్ ఉంటే ఇట్లా స్పీడ్గా తగ్గుతుంది. అవును సార్. హోమియోపతిలో అలోపతిలో తక్కువ కానీ. ఈ విధంగా కాలుకున్న పుండు ఇలాంటి చాలా సక్సెస్ చేసినాము. ఇది రీసెంట్ నిన్న మొన్న కేసు కాబట్టి ప్రజలకు యూట్యూబ్లో పెట్టినా, యూట్యూబ్లో చూస్తున్నాం సార్ మాకు దొరుకుతలేదు అంటున్నారు కాబట్టి మీకు వినిపించడం జరిగింది. కాబట్టి ఇలాంటి అద్భుతం ఎంతో క్రానిక్ పుండు ఎక్కడెక్కడ పోయినా తక్కువగానటువంటి మందు అల్సరు మానిపోయింది వితిన్ 1 మంత్లో. మరి హోమియోపతి స్లో అంటావా అంటే స్పీడే అంటున్నాడు, ప్రజలే చెప్తున్నారు. కాబట్టి ప్రజలారా హోమియోపతి వైద్య విధానంలో ఎలాంటి క్రానిక్ డిసీజెస్ అయినా కంప్లీట్గా శాశ్వతంగా పరిష్కారం. డాక్టర్ గారు, మరో కాలర్ ప్రహ్లాదరావు గారు సంగారెడ్డి నుంచి కాల్ చేస్తున్నారు, మాట్లాడదాం. నమస్కారం ప్రహ్లాదరావు గారు. హలో, నమస్కారం మేడం. సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. మేడం సార్ చెప్పండి సార్. హలో చెప్పండి సార్. సార్ నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే. మా అబ్బాయికి వైట్ ప్యాచెస్ ఉన్నాయి సార్, చైనా ముఖం మీద ఇట్లా పింపుల్సా? పింపుల్స్ కాదు సార్, వైట్ ప్యాచెస్ సార్. ప్యాచెస్ వైట్ ప్యాచెస్ అంటే ల్యూకోడర్మా తక్కువైపోతుంది. విటిలోగో అంటారు చూడండి సార్. అదే విటిలిగో అంటారు, దాన్ని ల్యూకోడర్మా అంటారు. తగ్గిపోతుంది అది హోమియోపతి వైద్యంలోనే శాశ్వతంగా తగ్గిపోతుంది, కానీ కొద్దిగా టైం పడుతుంది దానికి. అది మామూలుగా మెలనోసైట్స్ ప్రాబ్లం వల్ల అట్లా అవుతుంది. మీరు సంగారెడ్డి కాబట్టి సంగారెడ్డిలో డాక్టర్ శ్రీవాణి మన క్లినిక్ ఉంది కదా బ్రాంచ్, ఓల్డ్ బస్ స్టాండ్ పక్కకు డాక్టర్ శ్రీవాణి మండే వస్తుంది, అక్కడ వచ్చి కలవండి. లేదంటే హైదరాబాద్ చిక్కడపల్లికి రండి, తీసుకొస్తే నేను చూస్తాను. డాక్టర్ గారు, డయాబెటీస్ వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉందంటారా? డయాబెటీస్ వల్ల అంటే స్కిన్లో ఎలాంటి ఏమైనా స్కిన్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇంకా అగ్రవేట్ అవుతుంది అనమాట, దానికి అది మారడానికి కష్టం అవుతుంది. కాబట్టి డయాబెటీస్ అనేది ఈ యొక్క బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ ఎక్కువగా పెరిగిపోవడం వల్ల, ఈ కార్బోహైడ్రేట్స్ పెరిగిపోవడం వల్ల ఈ టిష్యూ లోపల ఈ మజిల్ టిష్యూ అంతా కూడా మెత్తబడిపోతుంది. దానివల్ల ఎలాంటి పుండ్లు ఉన్నా కానీ ఏమైనా అల్సర్స్ ఉన్నా కానీ మారడానికి ఇబ్బందిగా ఉంటుంది. దానివల్ల ఇంకా హార్ట్ వాల్స్ కూడా వీక్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి హోమియోపతి వైద్య విధానంలో ఇప్పుడు ఏదైతే ఈ సిమ్టమ్స్ తీసుకొని డ్రగ్ ఇచ్చినప్పుడు మనం ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ ఇప్పుడు మనం తీసుకునే ఆహార లోపం వల్లనే ఈ యొక్క షుగరు ఇవన్నీ వస్తున్నాయని చెప్పాను. ముఖ్యంగా ప్రజలు ఎక్కువగా ఈ ఆహారం గురించి సరైన అవగాహన లేకనే ఎక్కువగా మల్టిపుల్. ఇప్పుడు మొన్న ఒక పేషెంట్ వచ్చిండు, సార్ ఇటు ఫుడ్ ఫెస్టివల్ అయింది సార్. ఫుడ్ ఫెస్టివల్ అంట 16 రకాల మాంసాహారం తిన్నాడంట. 16 రకాలు. ఏంది అది? 16 రకాల మాంసాలు అంటే ఎన్ని? ఏమేమి తినవరా బాబు అంటే కుందేలు, కోడి, ఫిష్, మేక, ఇక భూమి మీద ఉండే జంతువుల పేరుని చెప్తున్నాడు. తిన్నాక 2 రోజులకే వానికి విపరీతమైన బాడీ ర్యాష్ వచ్చేసి ఎర్రగా అయిపోయి మొత్తం దురద వచ్చేసింది. ఎందుకు వచ్చింది చూడండి. అంటే ఈ మాంసాహారంలో మల్టిపుల్ అన్ని రకాల మాంసాలు తిన్నప్పుడు పడయి, ఒకదానికొకటి పడదు, సైడ్ ఎఫెక్ట్ రియాక్షన్ అవుతుంది, అది పొట్ట కూడా ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు నేను కొన్ని కేసులు చూస్తున్నా, అక్కడ ఒక హోటల్కి పోయినప్పుడు పక్కకు థమ్స్అప్ బాటలు, అక్కడ చికెను, మటను, ఆవ బిర్యానీ అన్నీ పెట్టుకొని తింటున్నారు. అలాంటి ఫుడ్ అనేది తినడం వల్ల మన లోపల ఉన్నటువంటి ఇంటెస్టైన్స్ ఒప్పుకో, వాటి యొక్క ఘాటైన పదార్థాల వల్ల ఈ థమ్స్అప్లు కానీ ఈ కూల్ డ్రింక్స్ కానీ ఏంటంటే స్టాక్ ఐటమ్స్, వాటి వల్ల కూడా మనకు ఈ ఎలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి
ఏది తిన్నా ఒక వస్తువు తినండి, ఒకటే ఐటమ్ తినండి, మధ్యలో మనకు రిసీవ్ చేసుకుంటుంది స్టమక్. ఇట్లా మల్టిపుల్ ఫుడ్స్ తినడం వల్ల కూడా మనకు ఈ లోపల ఉన్నటువంటి ఎండోక్రైన్స్ కానీ ఈ యొక్క స్టమక్ కానీ మెటబాలిజం అనేది డిస్టర్బ్ అయిపోతుంది. దానివల్ల ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు మరో కాలం నాగేశ్వరరావు గారు వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారు, మాట్లాడదాం. నమస్కారం నాగేశ్వరరావు గారు, మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. నాగేశ్వర గారు నమస్తే, చెప్పండి. నమస్కారం సార్. నమస్తే సార్ నా షుగర్ వచ్చి దాదాపు 8 సంవత్సరాలు అయిపోయింది సార్. ఓకే. అంటే ప్రస్తుతం ప్రాబ్లం ఏం లేదు కానీ దీనికి శాశ్వత పరిష్కారం ఏమైనా ఉన్నదా? ఉన్నది సార్, ఉన్నది. యూజ్ చేస్తున్నాం. అవును, హోమియోపతిలో ఇప్పటి వరకు అయితే చాలా మందికి ఇప్పుడు నేను చెప్పినప్పటి నుంచి ఏమవుతుందంటే నిజంగా హోమియోపతిలో శాశ్వతంగా ఉందా అని డౌట్ వస్తుంది. చాలామంది అడగడం జరుగుతుంది, నిజంగా తగ్గుతుందా అంటే మైండ్లో అట్లా కూర్చుండిపోయింది. డయాబెటీస్ వచ్చిందంటే తగ్గదు, జీవితాంతం ఇంగ్లీష్ మందులు వాడాలి, ఇన్సులిన్ ఎక్కించుకోవాలనేది బాగా మైండ్లో కూర్చోబెట్టేసి డాక్టర్స్. ఇప్పుడు నేను దానికి ట్రీట్మెంట్ ఉందంటే ఆశ్చర్యపడుతున్నారు, నిజంగా తగ్గుతుందా అని. ఎంతోమంది తగ్గించిన కేసులని యూట్యూబ్లో పెట్టినా చూడండి, అద్భుతం. ఇచ్చినాక విత్ ఇన్ 1 వీక్ 10 days లోపలనే నార్మల్కి వచ్చినాయి. ఒక 6 నెలలు 3 నెలలు వాడిపిస్తే కంప్లీట్గా పోతున్నది డయాబెటీస్. డయాబెటీస్ రావడానికి కారణమే అది ఒక భయం, దాని గురించి అసలు నాలెడ్జే లేదు జనాల లోపల. డయాబెటీస్ అంటే ఏందనేది తెలియదు. ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ చెడిపోయింది, దాని ఫంక్షన్ కోల్పోయింది. అది బీటా సెల్స్ ఇన్సులిన్ ప్రొడక్షన్ చేస్తలేదు కాబట్టి మనం తీసుకున్న ఆహారంలో ఈ కార్బోహైడ్రేట్స్ను గ్లూకోజ్గా మార్చి మన బాడీకి సప్లై కావాలి. కాబట్టి ఆ ఇన్సులిన్ లేకపోవడం వల్ల కార్బోహైడ్రేట్స్ మన బ్లడ్లో పెరిగిపోయి ఈ యొక్క డయాబెటీస్ అని మనకు షుగర్ లెవెల్ అనేది కనిపిస్తుంది బ్లడ్ టెస్ట్లో. దానికి అసలు ప్యాంక్రియాస్ గ్లాండ్ని యాక్టివేట్ చేయడం కోసం మంచి మందులు. థైరాయిడ్ గ్లాండ్, ఇప్పుడు ఎంతోమంది థైరాయిడ్ గ్లాండ్స్ కూడా వాళ్ళకు ట్రీట్మెంట్ తీసుకున్నాక థైరోనార్మ్ ఇయ్యాల కూడా వచ్చి పొద్దున థైరోనార్మ్ టాబ్లెట్స్ పక్కకు పెట్టించి హోమియోపతి మందులు ఇచ్చిన కంట్రోల్ అయిపోయింది. ఈ విధంగా ప్రజల్లో చైతన్యం లేక, ప్రజలకి అవేర్నెస్ లేక, మనము బాడీకి బతికిన రోజులు ఈ మందులు మింగుకుంటూ ఉండడము కరెక్ట్ కాదు. దాని యొక్క కాజ్ ఏమది, మెయిన్ కాజ్ ఆఫ్ ది డిసీజ్ గుర్తుపట్టి దాన్ని ట్రీట్మెంట్ చేసినట్టయితే హోమియోపతిలో శాశ్వతంగా తగ్గే అవకాశం ఉంది. హోమియోపతి ఫిలాసఫీ ఒకటి మాత్రమే మన బాడీ యొక్క వైటల్ ఫోర్స్ గురించి చెప్పింది, వేరే ఏ వైద్యంలో కూడా వైటల్ ఫోర్స్ గురించి చెప్పలే. హోమియోపతి ఫిలాసఫీ ఏం చెప్తుంది, ఎక్కడ వైటల్ ఫోర్స్ వీక్ అవుతుందో, వైటల్ ఫోర్స్ ఎక్కడైతే తగ్గుతుందో అక్కడ డిసీజెస్ వస్తుందని చెప్పింది. మేము ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ వైటల్ ఫోర్స్ని యాక్టివేట్ చేస్తున్నాం. ఆ వైటల్ ఫోర్స్ యాక్టివేట్ ఉన్నటువంటి ఆర్గాన్ కూడా ఆటోమేటిక్గా చనిపోతుంది. లాస్ట్ టైం నేను చెప్పిన గ్యాంగ్రీన్ వచ్చింది కార్పొరేట్ హాస్పిటల్లో, మొక్కలు కాడి తీయకపోతే ఈయనకు విషం అయిపోయింది చచ్చిపోతాడని చెప్పారు. కానీ కుటుంబ సభ్యులకు ఇష్టం లేక నా దగ్గరికి తెచ్చారు. నేను చెప్పిన ఈయనను ఎక్కడ నడిపియకండి, కాళ్ళు ఒక ఏళ్ళు ఊసిపోయింది, ఇంకా మూడు ఏళ్ళు ఉన్నాయి, అవి కూడా తీయకపోతే ఇక డేంజర్, ఇక్కడ మొక్కల కాడికి తీయాలని చెప్పారు. అవి ఊడిపోకుండా చేస్తా, ఈ మొక్కల కాడికి తీసే అవసరం లేదమ్మా, మీరు ఇంటికాడనే పెట్టండి, పేషెంట్ పట్టుకోవడం తీసుకురావడం అంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, మీకు వీడియో కాల్లో చూస్తా, మీకు మెడిసిన్స్ ఇస్తా, ఎవరైనా వచ్చి తీసుకోపోండి అని చెప్పినాం. అట్లా ఆ విధంగా తీసుకుపోయారు. విత్ ఇన్ 10 monthsలో, మొన్న లాస్ట్ టైం చెప్పిన 10 monthsలో ఈ యొక్క గ్యాంగ్రీన్ మొత్తం తగ్గిపోయింది, మళ్ళీ కాలేదు, ఆ విధంగా ఉన్నది. డాక్టర్ గారు మరో కాలర్ సంతోష్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేసిన వారితో మాట్లాడదాం. నమస్కారం సంతోష్ గారు. నమస్తే అండి. మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే డాక్టర్. నమస్తే సంతోష్ గారు. సార్ ఇది టైప్ 1 డయాబెటీస్ ఉంది కదండి, దానికి హోమియోపతిలో ఎలా ఉందండి అంటే ట్రీట్మెంట్? టైప్ 1 అయినా టైప్ 2 అయినా ప్రజల్లో ఒకటే భయం, టైప్ 1 టైప్ 2. టైప్ 1 అంటే కొద్దిగా ఇన్సులిన్ ప్రొడక్షన్ మన బాడీలో ఉన్నప్పుడు దాన్ని టైప్ 1గా గుర్తిస్తారు. టైప్ 2 అంటే ఇన్సులిన్ డిపెండెంట్, డయాబెటీస్ మెలిటస్, డయాబెటీస్ ఇన్సిపిడస్ అంటారు. అయితే ఈ టైప్ 2లో ఇన్సులిన్ కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి టైప్ 1 అంటే మనకి ఇన్సులిన్ కొంత మన ప్యాంక్రియాస్ గ్లాండ్ ప్రొడక్షన్ చేస్తుంది కాబట్టి కొద్ది టాబ్లెట్స్తోనే మనం తగ్గించుకుంటాం ఆ టైప్ 1లో. కానీ ఇప్పుడు టైప్ 1 ఉన్నా టైప్ 2 ఉన్నా నీకు ఇచ్చే మెడిసిన్ ప్యాంక్రియాస్ గ్లాండ్ను యాక్టివేట్ చేసి వాటి ఫంక్షన్ వచ్చేటట్టు చేసేటట్టుదే హోమియోపతి వైద్య విధానం. ఇలా కాదు అనే కేసు ఏవీ లేదు, హోమియోపతి వైద్య విధానం తగ్గదు అనే కేసులు ఏవీ లేవు. ఇప్పుడు చాలామంది నా దగ్గరికి ఫిషర్స్, ఫిస్టులా, పైల్స్, ఈ 3 సమస్యలు ఎక్కువ సమస్య బాధపడుతారు. వారికి అసలు దాని మీద అవగాహన లేక చాలామంది ఆపరేషన్ చేయించుకొని కూడా చాలా సఫర్ అవుతున్నారు. ఇప్పుడు మనం చెప్పినప్పటి నుంచి ఫిస్టులాకు ఆపరేషన్ అవసరం లేదు, ఏమున్నదని ఆపరేషన్ చేస్తారు.
పైల్స్కు ఆపరేషన్ అవసరం లేదు. అవి బ్లడ్ వెజిల్స్ అన్నీ కూడా బయటకు పొడుచుకొస్తాయి, ఎమరాయిడ్స్ అంటారు వాటి. అది ఫుడ్ పాయిజనింగ్ వల్ల వచ్చేటువంటి సమస్య. ఫిస్టులాస్ ఎక్కడి నుంచో ఒక లైనింగ్ ఫామ్ అయ్యి యానస్ పక్కకు ఒక పొరుకు ఫామ్ అయ్యి డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. వాళ్ళకు రెస్ట్ తీసుకోమని చెప్పి మందులు ఇచ్చేస్తే వితిన్ 15 days 1 monthలో ఎంతోమంది ఫిస్టులాలు తగ్గిపోయినాయి. కాబట్టి ఇవన్నీ కూడా డిసీజ్ గురించి అవగాహన లేక ప్రజలు చాలామంది నష్టపోతున్నారు. ఈ ప్రజల చైతన్యం కోసమే ఈ ప్రోగ్రామ్స్, ఈ ఫిస్టులా కానీ, ఫిషర్స్ కానీ, కిడ్నీ స్టోన్స్ కానీ, రీనల్ స్టోన్స్, ఈ గాల్ బ్లాడర్ల స్టోన్స్, వీటికి ఆపరేషన్ అవసరం లేదు. హోమియోపతి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే కథం డిజాల్వ్ అయిపోతున్నాయి ఎంతోమందికి. ఆ సక్సెస్ కేసులు కొన్ని మాత్రమే నేను వీడియోలు పెడుతున్నా యూట్యూబ్లో, అన్నీ పెట్టలేం కదా, ఎప్పుడు బిజీ ఉంటాం కాబట్టి. కొన్ని ఇంత పెద్ద కేసు అన్న కేసులే పెడుతున్నాం. మొత్తం పెడితే మొత్తం యూట్యూబ్ అంతా నాదే అవుతుంది. కాబట్టి అలా ఉన్న కేసులన్నీ మీరు చూసి ఎంత అద్భుతమైన కేసులు ఎలా ఆపరేషన్ లేకుండా తగ్గిపోతున్నాయని. ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద కేసు అంటే క్యాన్సరు, గ్యాంగ్రీనే. గ్యాంగ్రీన్ కేసే అద్భుతంగా తగ్గిపోయిందంటే, గ్యాంగ్రీన్ ఒకటి కాదు కానీ చాలా కేసులు ఉన్నాయి యూట్యూబ్లో చూడండి. మొన్నటి రీసెంట్ కేసు చెప్పిన గ్యాంగ్రీన్ కేసే హోమియోపతిలో అద్భుతంగా తగ్గిపోయిందంటే ఇక ఇంతకు మించిన రోగాలే లేవు. అలాంటి గ్యాంగ్రీన్ తగ్గించినాక ఈ సమస్య తగ్గుతుందా అని చెప్పి మీరు నాకు ఫోన్ చేయకుంటారు, చాలామంది అవే వస్తాయి. డాక్టర్ గారు, ఫైనల్గా హోమియో ట్రీట్మెంట్ గురించి హెచ్ఎంటీవీ ప్రేక్షకులు మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? ముఖ్యంగా ప్రజలకు చెప్పేది, గత సంవత్సరాల నుంచి కూడా మాట్లాడేది ప్రజా చైతన్యం. మీరందరూ కూడా హోమియోపతి వాడండి, మీరు తినండి, మీ అనుభవం ప్రజలకు పంచుకోండి, మీ ఫ్రెండ్స్ కానీ బంధువులకు కానీ షేర్ చేయండి. అద్భుతమైన ట్రీట్మెంట్. ఎందుకంటే ఈ హోమియోపతి వైద్య విధానం పట్ల ప్రభుత్వం కూడా మనకు ఎక్కువ ప్రచారంలోకి చేస్తలేదు. ఎందుకంటే ఈ మెడికల్ మాఫియా అంతా కూడా గవర్నమెంట్తో కుమ్మక్కై ఉంటుంది. ఇక ఈ సిస్టమ్ను మనమే డెవలప్ చేసుకోవాలి, తినాలి, అనుభవించుకోవాలి. మేము చెప్పింది వినండి, మీరు అనుభవించండి, తినండి. ముఖ్యంగా ఈ ఏపీ ప్రజలకు సందేశం ఏంటంటే, ఈ ప్రతి గురువారం ముఖ్యంగా చాలామంది ఫోన్ చేయడం జరుగుతుంది ఏపీ ప్రజలకు. ప్రతి మొదటి గురువారం విజయవాడ, లాస్ట్ మంత్ ఈ మంత్ ఫస్ట్ గురువారం అయిపోయింది. రెండో గురువారం కూడా రాజమండ్రి విజిట్ అయిపోయింది. అదేవిధంగా 25వ తారీఖు తిరుపతి విజిట్ ఉంది. తిరుపతి చుట్టూ ఉన్నటువంటి చిత్తూరు ప్రజలంతా కూడా ఈ నెలలో తిరుపతిలో విజిట్ చేయండి. నెక్స్ట్ మంత్ మళ్ళీ ఫస్ట్ గురువారం 2nd వస్తుంది విజయవాడ, రెండో గురువారం 9వ తారీఖు వస్తుంది రాజమండ్రి, 13వ తారీఖు బెంగళూరు వస్తుంది. కాబట్టి బెంగళూరు ప్రజలంతా కూడా అక్కడ విజిట్ చేయండి. తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి బ్రాంచ్లన్నీ కూడా డాక్టర్ దండెపు శ్రీవాణి గారు చూస్తున్నారు. తెలంగాణ ప్రజలు సిద్దిపేట, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి అండ్ కుకుట్పల్లి బ్రాంచెస్ కూడా డాక్టర్ శ్రీవాణి గారు అందుబాటులో ఉంటారు. చాలా సంతోషం డాక్టర్ గారు. డయాబెటీస్తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలకు హోమియోలో ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది వాళ్ళ జీవన్ రేఖ కార్యక్రమం. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. నమస్తే.